వైసీపీ అంటే ఇప్పుడు అధికార పార్టీ కాబట్టి సహజంగా చేస్తుంటారు. వాళ్ళు మేము చేసాం అన్నారు. ఇవాళ మన చంద్రబాబు నాయుడు గారు దాదాపుగా వృద్ధాప్య పెన్షన్ 4,000 ఇస్తామన్నారు అధికారం వస్తే. ఈయన అది చూసి కూడా 3,500 ఇస్తామన్నాడు. దాన్ని ప్రజలు స్పందించరు కదా. అలాగే మోడీ గారు ఏం చెప్తున్నారు, ఒకే రాజధాని అది అమరావతిగా ఉండాలని ఆయన కూడా భావిస్తున్నాడు. నేను సరిపోయిన నిధులు కూడా ఇస్తాను అమరావతికి, పోలవరానికి, ఇవన్నీ సక్రమంగా ఇవ్వగలను, మా కూటమిని గెలిపించండి అని చెప్పన్నారు. గతంలోనే ఈ పవన్ కళ్యాణ్ గారు సపరేట్గా పోటీ చేసినందువల్ల టీడీపీకి లాస్ వచ్చింది. ఇప్పుడు టీడీపీ తరపున టీడీపీ కూడా జనసేన బీజేపీ కూటమి కలిసింది కాబట్టి నాకు తెలిసినంత వరకు 130 నుంచి 140 సీట్లు టీడీపీ కైవసం చేసుకుంటారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఉమ్మడి ప్రకాశంలో 12 నియోజకవర్గాల్లో ఎంతమంది? 11 సీట్లు వస్తాయి సార్. నియోజకవర్గంలో ఇంకా ఈయన కొట్టే నాయకులు అయితే ఇంకా ఎవరు రాలా. తెలుగుదేశం తరపున కానీ వైసీపీ తరపున కానీ ఇంకో పార్టీ కాదు. ముందు ఈయన 175 అన్నారు కదా, ముందు ఈయన గెలిచిన తర్వాత మిగతా నియోజకవర్గాలు. గొట్టిపాటి రవికుమార్ గారు ఇక్కడ ప్రకాశం పులి ఇతను 175 ఎక్కువంటే 175 నియోజకవర్గాలు మాయ, 175 నియోజకవర్గాలు మాయ అన్నారు కదా. ముందు అద్దంకిని కొట్టిన తర్వాత 175 మిగతా నియోజకవర్గాల నుంచి మాట్లాడండి. ముందు అద్దంకి కొట్టండి, తర్వాత మాట్లాడుకుందాం. గొట్టిపాటి రవికుమార్ మీద పోటీ చేసి ఇంకా ఎవరు పుట్టల. గొట్టిపాటి రవికుమార్ మీద పోటీ చేసిన నాయకుడు ఇంకా ఎవరు పుట్టల. ఇంకా ఎవరు వచ్చినా గెలిచేది లేదు. అద్దంకి అడ్డ, గొట్టిపాటి బుజ్జి గారు అడ్డ. ఎంత మెజార్టీ రావచ్చు అనుకున్నారు? ఏ గ్రామాల్లో మీకు భారీగా మెజార్టీ? 15,000 మెజార్టీ, 15,000 మెజార్టీ పైనే. నువ్వు తగ్గేదేం లేదు. 15,000 మెజార్టీ పైనే వస్తుంది. దగ్గర 20,000 దాకా వస్తుంది మెజార్టీ. ఫస్ట్ నుంచి బాగా అనుకూలంగా ప్రజల్లో ఉంటాడు కనుక తన కోసం అందరూ వేయాలనుకుంటారు. అందరూ కలిపిపోయే నాయకుడు. ఆర్ఎస్సీ కార్డులు కూడా రాలేదు తోటికి, మాకే రాలి ఆర్ఎస్సీ కార్డులు కూడా రాలి. కొంతమంది రాలా అడిగితే సెక్రటరీ ఈ దెబ్బ వస్తాయి 150 కార్డులు ఆగిపోయి ఈ దెబ్బ వస్తాయి అని చెప్పి అన్నారు. తర్వాత అడిగితే ఎలక్షన్ కూడా ఆగిపోయినాయి అన్నారు. అవి కూడా రాలి. ఇక్కడ ఈ ఊరు వాటికి మొత్తం ఓవరాల్ నియోజకవర్గం ఒక 4-5 వేలు వస్తుంది. టీడీపీ ప్రభుత్వమే సార్. అది ఈసారి వాడు ఎన్ని చర్చలు వేసినా సరే ఈసారి కొట్టే టీడీపీ ప్రభుత్వమే. ఎంతమంది వచ్చినా ఓకే, మేము ఉన్నది టీడీపీయే. అది ఓకే, థ్యాంక్స్ సార్. ఎక్కడైనా ఏ గ్రామంలో అయినా గొడవ అనేది లేదు, ప్రశాంతంగా ఉంది. అందుకని ప్రతి ఒక్క ప్రజలు కూడా గొట్టిపాటిని రవికుమార్ని ఆశీర్వదిస్తున్నారు. ఈ 2024 ఎన్నికల్లో కూడా గొట్టిపాటి రవికుమార్ అత్యధిక మెజార్టీతో గెలవబోతున్నారు. అదే మెజార్టీతో గెలవబోతున్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రతి రైతుకి పాస్బుక్ ఇచ్చాడు. ప్రతి రైతుకి పాస్బుక్ ఇచ్చి ఆయన ఫోటో వేసుకున్నాడు. ఎందుకు వేసుకున్నాడు అర్థం కావటం వల్ల. చంద్రబాబు నాయుడు గారు అడిగితే ఏ చెప్పబోతున్నాడు, ఈ తెలియటంలా చెప్పబోతున్నాడు కానీ ఆయనకి అర్థం కావటం వల్ల. అట్లాగని ఆయన నమ్మటం లేదు. రాబోయేది కూటమి ప్రభుత్వము. అద్దెలో రవికుమార్ గారు గెలబోతున్నారు. ఎలాంటి ఇబ్బంది లేదు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి.